ప్రాంతాలలో తిరిగినటువంటి పరిస్థితిని కూడా చూసినాం. అంటే ఓడిపోతామనేటువంటి భయంతో దాన్ని ఎట్లయినా గెలిపించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని ఎవరైనా చేస్తారు. వాళ్ళు కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేశారు. ఓడిపోతాం అన్ని ఎలక్షన్ కంటే బిఫోర్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని అన్ని సర్వేలు కూడా చెప్పినాయి. మరి ఎలక్షన్ జరిగిన రోజు మాత్రమే కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి అన్ని సర్వేలు చెప్పడం జరిగింది. చూద్దాం, ఇంకా మనకు ఎనిమిది రౌండ్స్ ఉన్నాయి కనుక తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గారు గెలుస్తారనే పూర్తి విశ్వాసం నాకు ఉన్నది. రైట్. మరి కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ జాయిన్ కాబోతున్నారు. ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తే రెండో రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అటు 1000 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. బీహార్లో అయితే ఎన్డీఏ దూసుకుపోతుంది. 130 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఎన్డీఏ కొనసాగుతుంది. మహాగఠబంధన్ 70 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం కనబరుస్తుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. ఇదే లీడ్స్ కంటిన్యూ అయితే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 122 కాబట్టి మ్యాజిక్ ఫిగర్కి మించి అదనంగా 8 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తుంది. దాదాపు ఎగ్జిట్ పల్స్ దాదాపు నిజమయ్యే అవకాశం అయితే కొంత బీహార్ విషయంలో కనిపిస్తోంది. బట్ మేము బయటపడతామని జూబ్లీహిల్స్ విషయంలో బీఆర్ఎస్ అంచనాలో ఉంది. అవి కూడా మనం మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు, ఏంటి ఎన్డీఏ తిరిగి చేజిక్కించుకోబోతుందా బీహారు? లీడ్స్ అయితే స్టార్టింగ్ కొంత నెక్ టు నెక్ నడిచినా ఇప్పుడు దాదాపు 130 స్థానాల్లో మహాగఠబంధన్ లీడ్లో ఉంది. మీ అంచనా ఏంటి? ఇది కేవలం తొలి రౌండ్, రెండో రౌండ్ మాత్రమే, ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి అన్నది కొందరు అంటున్నారు. ముందు మిత్రులందరికీ నమస్కారం. నమస్తే ప్రకాష్ రెడ్డి గారు. నేను అనుకుంటుంటే ఎర్లీ రౌండ్స్ అయినా లేట్ రౌండ్స్ అయినా 135-70 మీరు చూపిస్తున్న దాంట్లో అది 65 సీట్ల గ్యాప్. అది 5-10 సీట్లు ప్లస్ ఆర్ మైనస్ ఇంకా రావాల్సినవి కూడా ఇంకా సుమారుగా 35 దాకా ఉన్నాయి. 35 దాకా రావాల్సినవి. అంటే ఈ ప్లస్ ఆర్ మైనస్ 10 సీట్లు 35 మహాగఠబంధన్ ఖాతాలో వేసినా కూడా వాళ్ళు 105-103కే వస్తారు. కాబట్టి ఇది ఇప్పుడున్న ట్రెండ్స్ యాజువల్గా 135 ఇది కంటిన్యూ అయితే 130 ఇంకెన్ని వస్తాయి ఎన్డీఏ అనేది ఇంకా తేలాల్సింది. ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతానే అనుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ 1-2 రౌండ్స్ అయిపోయినాయి ఇంచుమించుగా. నేషనల్ ఛానల్స్ అన్ని కూడా అక్కడే మోహరించున్నాయి. మన హైదరాబాద్లో మనం ఉన్నాం తప్పిస్తే జూబ్లీహిల్స్లో నేషనల్ ఛానల్స్ మొత్తం కూడా అక్కడ మోహరించున్నాయి. కాబట్టి రిజల్ట్ చాలా ఫాస్ట్గా అప్డేట్ చేస్తారు మీడియా కోసం. కాబట్టి అందరూ పోటీగా అప్డేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ట్రెండ్ ఫస్ట్ 2 రౌండ్స్ అయినా కంటిన్యూ అయితే అనుకుంటున్నాను నేను. చూడాలి ఇంకా. అంటే బట్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఇంచుమించుగా అన్నీ ఇచ్చినాయి ఎక్సెప్ట్ ఒక్కటి ఎగ్జిట్ పోల్స్. 2-3 రోజుల్లో కొంత ఉత్కంఠ రేగింది. ఎందుకంటే ఎప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్ ఇవ్వలేదు. నెక్ టు నెక్ నడిచిందని కొంత వాతావరణం క్రియేట్ అయింది. ఎందుకంటే ఎక్కువ మంది అడిగారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడున్న వాళ్ళు కూడా చాలా మంది నన్ను అడిగారు, సార్ బీహార్ ఏంటి సార్, అది కరెక్ట్ అవుతుందా అవ్వదా, ఏం జరగబోతుంది అంటే సామాన్యులు, కొందరు ఉద్యోగులు, సామాన్యులు అడిగారు. నేను ఒకటే సార్, పోయిన ఇప్పుడు 2025లో ఉన్నాము. 2020 ఎన్నికల ఎలక్షన్స్ లో మీరు ఇంట్రెస్టింగ్ పాయింట్ మోస్ట్ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇచ్చారు. అవును, అది సార్ ఇంచుమించుగా మోర్ దెన్ 70% ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇచ్చాయి. ఫలితాలు మీరు చూశారు, రిజల్ట్స్ ఎట్లుంటాయి. అందుకోసం సైలెంట్ ఓటింగ్ మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు. అక్కడ ఎగ్జిట్ పోల్స్ అందనంత దూరంలో ఒక్కోసారి జరుగుతుంది. ప్లస్ అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో రిజల్ట్స్ కనపడుతున్నాయి. మూడోసారి ఎన్డీఏ గ్రూప్ తొందరగా అలయన్స్ లోకి వెళ్ళిపోవడం, గ్రూపులు ఎక్కడ తేడా. ఇంకా పోయినసారి ఎలక్షన్స్ లో అట్లీస్ట్ ఎల్జేపీ బీజేపీకి దూరంగా వెళ్ళిపోయింది. బీజేపీ కంటే ఎన్డీఏకి దూరంగా పోయింది. కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్న స్థానిక రాష్ట్రంలో మాత్రం ఎల్జేపీ వేరేగా పోటీ చేసింది. అయినప్పుడు కూడా అవి ప్రిడిక్ట్ చేసుకొని కనుక క్యాలిక్యులేట్ చేస్తే కూడా అప్పుడు ఎన్డీఏ మనం చాలా డిబేట్ చేసినాం. అప్పుడు 2020లో కూడా ఎన్డీఏ ఎగ్జిట్ పోల్స్ ఇట్లా వచ్చినాయి, ఓడిపోతుందా గెలుస్తుందా, 10 ఏళ్ళు గడిచింది కదా, న్యాచురల్ వ్యతిరేకత, ఇవన్నీ మనం లెక్క పెట్టుకున్నాం. బట్ ఇట్స్ ప్రో ఇన్కంబెన్సీ కదా. ప్రో ఇన్కంబెన్సీ ఒకటి. రెండోది ఏంటంటే అన్నిటికంటే ఇంట్రెస్ట్ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్. 56-60 సీట్లు పోటీ చేస్తే ఐ థింక్ వాళ్ళు సింగిల్ డిజిట్ నుంచి 10 స్థానాలకు పోతున్నట్టుగా ఉంది. 10-15 స్థానాల కంటే ఎక్కువ లేదు. అది ఆల్మోస్ట్ అయితే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఎస్ఐఆర్ విషయంలో దేశం మొత్తం మీద కూడా బీహార్ లో జరిగింది. ఈ ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే నా ఓటు తీసేస్తే, మా కుటుంబంలో 2 ఓట్లు తీసేస్తే మేము ఫీల్ అవుతాం, మీరైనా నేనైనా ఫీల్ అవుతాం. ఎవరు ఫీల్ ఎందుకు కాలేదంటే ఎవరి ఓట్లు పోలేదు. అక్కడ ఉన్న వాళ్ళ నిజమైన ఓట్లు ఎవరికి పోలేదు, దొంగ ఓట్లు పోయినాయి.
దొంగ ఓట్లు పోయినాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎస్ఐఆర్ వల్లనే బీజేపీ గెలిచింది, లేదా ఓటు చోరీ వల్ల గెలిచింది. ప్రజలను అగౌరవపరచడం తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. ఈ అగౌరవ అంటే ప్రజలు ఓటేస్తే చోరీ గెలిచినట్టు. ఇప్పుడు అదే కనుక కరెక్ట్ అయితే మరి ఇప్పుడు జూబ్లీస్ జరుగుతుంది ఏంది మరి, అది ఓటు చోరీ అందామా? అంటే ఓటు చోరీ జూబ్లీస్ లో బీజేపీకి తక్కువ ఓట్లు వస్తున్నాయి ఇప్పుడు కనపడుతున్న సీన్ కూడా. మరి ఓటు చోరీ అందామా ఇక్కడ? ఎవరు ఓటు చోరీ చేసినట్టు ఇక్కడ? అందుకోసం ప్రజలు వేసేటువంటి ఓట్లను మనం గౌరవించాలి. ఈ దేశంలో 77లో ఇందిరాగాంధీ వ్యతిరేకంగా ప్రజలు ఒక స్పందన వచ్చింది. ఈవెన్ 403 సీట్లు వేసిన రాజీవ్ గాంధీకి 289లో ఒక స్పందన వచ్చి వ్యతిరేక ఓట్లు పడ్డాయి. కాబట్టి ఒక పార్టీకి ఎందుకు వేస్తారు, ఒక పార్టీకి ఎందుకు వేయాలనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించాలి, దానికి తగ్గట్టుగా పనిచేయాలి. తప్పిస్తే ఓటు చోరీ పేరు మీద లేకపోతే ఈవీఎంల పేరు మీద, అది ఈవీఎంలు తెలంగాణలో కాంగ్రెస్ ఎట్ట గెలిచింది, కర్ణాటకలో కాంగ్రెస్ ఎట్ట గెలిచింది, ఈవీఎంలే తప్పు అయితే ఇంకా మిగతా ఆ మాత్రం 76 సీట్లు వస్తున్నాయి కదా వాళ్ళకి, అవి ఎందుకు వస్తున్నాయి? కాబట్టి ఈ ఎవరి మీదనో మట్టి పడేసి మేము కరెక్ట్ చేసినాం కానీ వాళ్ళు తప్పనేటువంటి అభిప్రాయంలో ఉండడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు రెండో అనాలిసిస్ చెప్తున్నా, మీకు జూబ్లీహిల్స్ కనెక్ట్ చేసి చెప్తున్నా. జూబ్లీహిల్స్ లో 2 ప్రధాన పార్టీలు అంటే బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ను ప్రజలు చూశారు. బీఆర్ఎస్ ఇక్కడ ఆటలు అరటిపండు అయిపోయారు. 2023లో మీ పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి 25,860 ఓట్లు వచ్చాయి, అంటే 15% ఓటు. ఇప్పుడు అవేనా నిలబెట్టుకుంటారా అన్న ప్రశ్న ఎందుకు తలెత్తుతుంది? సీరియస్ గా తీసుకోలేదు